రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత కార్యకారిణి సదస్యులు డాక్టర్ అన్నదాన సుబ్రహ్మణ్యం గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఆసీనులైన పెద్దలు, జ్యేష్ఠులు, సామాజిక జీవనంలో అనుభవం కలిగినటువంటి వారు, సమాజానికి దిశాదర్శనం చేయటంలో సామర్థ్యం ఉన్నటువంటి వాడు, సమాజాన్ని ఒక సరి అయినటువంటి పంథాలో నడిపించగలిగేటువంటి క్షమత కలిగినటువంటి పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సభలో ఆసీనులైనటువంటి దేశ ప్రేమికులకందరికీ హృదయపూర్వక నమస్సులు. భారతదేశానికి ఊపిరిగా, ప్రాణంగా ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి నినాదాలు ఉన్నాయి. స్వతంత్రం లేకుండా బానిసత్వంలో ఉన్నటువంటి భారతదేశానికి, భారత జాతికి స్వతంత్రాన్ని ప్రసాదించినటువంటి నినాదాలు రెండు ఉన్నాయి. ఒకటి వందే మాతరం, రెండవది భారత్ మాతాకి జై. ఈ రెండు ఆ రోజున జాతిలో శక్తిని నింపి దేశానికి స్వతంత్రాన్ని కలిగించాయి. స్వతంత్రమవుతున్నటువంటి భారతదేశంలో భారత జాతికి స్వాభిమానం కలగటం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక నినాదం ఇచ్చారు, జై హింద్. జాతిలో మళ్ళా జవసత్వాలు నింపింది ఆ నినాదం. స్వతంత్ర భారతదేశంలో బానిసత్వ చిహ్నాలతో జీవిస్తూ ఉన్నటువంటి భారత జాతికి బానిసత్వ చిహ్నాలను తొలగించుకొని స్వాభిమాన సంకేతంగా ఆలయాన్ని నిర్మాణం చేసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను నింపింది జై శ్రీరామ్ అనేటువంటి నినాదం. స్వతంత్ర భారతదేశం తన కాళ్ళ మీద తాను నిలబడటానికి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకి సహాయ సహకారాలు అందించేటువంటి శక్తిని పెంపొందించేటువంటి దిశగా దత్తోపంత్ ఠేంగ్డేజీ అనేటువంటి ఒక ప్రముఖ దేశభక్తుడు ఈ దేశంలో స్వదేశీ జాగరణ మంచ్ అనేటువంటి సంస్థను ప్రారంభించారు. ఇది భారతదేశానికి ఇప్పుడు మున్ముందు కొన్ని వందల వేల సంవత్సరాల వరకు కూడా భారతదేశము తన కాళ్ళ మీద తాను నిలబడగలిగేటువంటి విధంగా స్వదేశీ అనేటువంటి నినాదం ఈ రోజున మారుమ్రోగాలి. సభలో ఎందుకో ఒక గంభీరమైనటువంటి వాతావరణం ఉన్నది. చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా సభలు నిర్వహించుకోవలసినటువంటిది. ఇందాక భారతమాతకి జైకారాలు ఎలా పలికారో, మనం ఏ కార్యక్రమాన్ని స్వీకరించినప్పటికీ ఫలశ్రుతి, ఏ ఫలితాన్ని ఆశించి మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటామంటే భారతమాతకు జయకారం కలగటం కోసమే చేస్తూ ఉంటాం. భారతమాత జయకారానికి ఈ రోజున భారత జాతి యొక్క హృదయాలలో నిండవలసినటువంటి భావన స్వ అనేటువంటి భావన. కాబట్టి ఒక్కసారి స్వదేశీ భావనను తలుచుకుందాం. నేను జై స్వదేశీ చెప్తాను, మీరు జై జై స్వదేశీ అని ప్రాంగణం అంతా కూడా ప్రతిధ్వనించేటువంటి విధంగా ఉత్సాహంగా, ఉత్తేజంగా చెప్పాలి. జై స్వదేశీ, జై స్వదేశీ, జై స్వదేశీ. స్వామి వివేకానంద అమెరికాలో పర్యటన చేస్తున్నప్పుడు -డిగ్రీల్లో ఉన్నది వాతావరణం. అక్కడ ఉన్నటువంటి అమెరికనులు స్వామి వివేకానంద ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఆపాదమస్తకము, విదేశీ వస్త్రాలు తొడిగి స్వామి వివేకానందతో అన్నారు, స్వామీజీ ఇప్పుడు మీరు ఆపాదమస్తకము పరిపూర్ణంగా విదేశీ వస్త్రాలతో నిండిపోయినారు అని. స్వామి వివేకానంద చెప్పారు, వస్త్రాలైతే విదేశీవి మీరు తొడిగారు కానీ मेरा दिल तो हिंदुस्तान का है।
దట్ ఈజ్ స్వదేశీ. ఇది స్వదేశీ భావన. స్వభాషను రక్షించుకోవటం, స్వభూషను రక్షించుకోవటం, స్వధర్మాన్ని రక్షించుకోవటం, స్వసంస్కృతిని రక్షించుకోవటం, స్వ ఆర్థిక వ్యవస్థను నిర్మాణం చేసుకోవటం ఏదైతే ఉన్నదో అది స్వత్వం, అది స్వదేశీ భావన. ఇది భారత జాతికి కొత్త కాదు. భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ భావనను, స్వావలంబిత శక్తిని విదేశీయులు అణిచివేశారు. మనం తిరిగి పునరుజ్జీవనం చేస్తున్నాం. అందుకే 1912 సంవత్సరంలో బెంగాలులో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి కుటుంబం, ఆ కుటుంబానికి చెందినటువంటి ఆయన లండన్ వెళ్ళాడు. లండన్ నుంచి తిరిగి వస్తూ 14 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి మేనల్లుడికి ఆ లండన్లో తయారైనటువంటి బూట్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చాడు. భారతదేశంలో ఉన్న తన మేనల్లుడికి, నానా ఇవి లండన్ నుంచి నీ కోసం కొనుక్కొచ్చాను బూట్లు అని బహుమానంగా ఇస్తే, మామయ్య ఇచ్చినటువంటి ఆ బూట్లను తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెత్త బుట్టలో పడేసి, మామా భారతదేశ వస్తువులు, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మనం పరిరక్షించుకోవాలి, ఈ విదేశీ వస్తువులు నాకు అవసరం లేదు, భారతదేశంలో ఇంతకంటే నాణ్యమైనటువంటి వస్తువులు లభిస్తాయి. ఒక 14 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఒక బాలుడు 35 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి మేనల్లుడికి చెప్పినటువంటి ఒక మాట ఇది. ఈ భావన సమాజం మర్చిపోతూ ఉన్నది. ఈ భావనను జాగృతం చేయటం కోసం స్వదేశీ జాగరణ మంచి పనిచేస్తూ ఉన్నది. ఈ రోజున భారతదేశం యొక్క దిశా దర్శనమే మారిపోయేటువంటి స్థితి ఉన్నది. భారతదేశంలో ఉన్న సాధారణ భారతీయుడు తన పౌరధర్మాన్ని గురించి ఆలోచిస్తూ విదేశాలన్నీ కూడా అగ్రరాజ్యాలుగా నిర్మాణం అవుతున్నాయి. కారణం, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ దేశం పట్ల ఉన్నటువంటి ఆర్థిక పరమైన, సామాజిక పరమైన, సాంస్కృతిక పరమైన, రాజకీయ పరమైనటువంటి స్వ అనేటువంటి భావన. భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే సగటు భారతీయుడిలో ఈ విధమైనటువంటి భావ జాగృతి కలగాలి అనే దిశలో ఈ రోజున భారతీయ పౌరుడు ఆలోచన చేయటం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు 25,000 స్టార్టప్ కంపెనీలతో ఉన్నటువంటి భారతదేశము ఈ రోజున 99,000 స్టార్టప్ కంపెనీలతో నడుస్తూ తన కాళ్ళ మీద తాను నిలబడగలిగేటువంటి ఒకానొక స్థితికి ఎదుగుతూ ఉన్నది. భారతదేశపు వస్తువులు భారతీయ పౌరులు ఉపయోగించుకుంటూ భారతీయ గ్రామాలలో ఆర్థిక వ్యవస్థను వికసింపచేసుకోవడం కోసం గ్రామాలన్నీ కూడా ఆలోచన చేసేటువంటి ప్రారంభం చేస్తున్నాయి. కాబట్టి మొన్న ప్రభుత్వము ఒక ప్రకటన చేస్తూ 28 కోట్ల భారతదేశ ప్రజానీకం ఈ రోజున దారిద్ర్య రేఖ నుంచి బయటికి వచ్చారు, ఆర్థికమైనటువంటి పరిపుష్టిని పొందారు. 25 కోట్ల భారతదేశము ఇప్పుడు ఈ గత 3-4 సంవత్సరాలలో దారిద్ర్య రేఖ నుంచి దాటుకుని ముందుకు వచ్చారు అని చెప్పారు. భారతదేశము ఆర్థికంగా పెరుగుతూ ఉన్నది. తన స్వతంత్రమైనటువంటి వస్తువుల యొక్క ఉత్పత్తితో పెద్దనైనటువంటి కర్మాగారాలను నిర్మాణం చేసుకుంటూ ఒక సైనిక యంత్రాంగాన్ని, ఆయుధ సంపత్తిని నిర్మాణం చేసుకునేటువంటి విధంగా ఉన్నది. అంతరిక్షంలోకి ర్యాకెట్లను పంపించాలన్నా, ఉపగ్రహాలను పంపించాలన్నా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేటువంటి స్థితికి భారతదేశం ఎదిగినది. 600 కోట్ల పెట్టి 600 కోట్ల ఖర్చుతో హాలీవుడ్ చిత్ర నిర్మాతలు చిత్రాలు తీస్తుంటే 60 కోట్లు ఖర్చు పెట్టి 108 ర్యాకెట్లను అంతరిక్షంలోకి పంపించగలిగేటువంటి స్థితికి ఈ రోజున భారతదేశం వచ్చింది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ.
38 యుద్ధ విమానాలను యుద్ధ నౌక మీద నుంచి ఉపయోగించేటువంటి విధంగా అరిహంత్ అనేటువంటి ఒక యుద్ధ నౌకను స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం చేసుకున్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ రోజున నిర్మాణం అవుతూ ఉన్నది. దీనంతటికీ కూడా ప్రధానమైన కారణం ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో భారతదేశ ప్రజానీకం ముందు స్వదేశీ అనేటువంటి భావ జాగృతి కలిగించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయని కారణంగా ఇన్ని సంవత్సరాలు వెనకబడి ఉన్నాం. సామాజికంగా ఉన్నటువంటి అస్వావలంబితమైనటువంటి భారతదేశాన్ని స్వావలంబి భారత్గా నిర్మాణం చేయటంలో దత్తోపంత్ ఠేంగేజీ సామాజిక పరిస్థితిని అవగాహన చేసుకుని ఈ స్వదేశీ జాగరణ మంచ్ అనేటువంటి సంస్థ ద్వారా సామాజిక చైతన్యాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కువ సమయం తీసుకొని ఒక్క విషయం గుర్తు చేస్తా. స్వభావన ఎలా ఉండాలి? ఆ మధ్య జపాన్ ప్రధాని భారతదేశాన్ని పర్యటనకు వస్తే అది అధికారికమైనటువంటి పర్యటన. భారతదేశ ప్రధాని స్వాగతం పలికి విమానాశ్రయం నుంచి తిన్నగా వారణాసిలో ఉన్నటువంటి గంగా హారతికి తీసుకువెళ్ళి గంగా హారతి చూపించి ఇది భారతదేశము, భారతీయ స్వసంస్కృతి అంటే ఏమిటో ప్రపంచానికి తెలియచెప్పినటువంటి స్వసంస్కృతి భావాన్ని జాగృతం చేశారు. అంతేకాదు ఈ రోజున భారతదేశం యొక్క స్వావలంబిత శక్తి ఎటువంటిది? ఇంతవరకు భారతదేశంలో అనేకమైనటువంటి దీర్ఘ వ్యాధులకు వ్యాక్సినేషన్ అంతా కూడా భారతదేశానికి దిగుమతి చేసుకున్నాం. ప్రపంచంలో కరోనా అనేటువంటి వైరస్ని చైనా దేశం వ్యాప్తి చేస్తే కరోనా వైరస్ని నిర్మూలించేటువంటి వ్యాక్సినేషన్ భారతదేశము ప్రపంచానికి అందించి ప్రపంచ రక్షణ చేసేటువంటి ఒకానొక స్థితికి భారతదేశం వెళ్ళింది. అలాంటి స్వతంత్ర భారతదేశాన్ని సాంస్కృతికంగా, ధార్మికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సంపూర్ణమైనటువంటి రంగాలలో పరిపూర్ణంగా అనేటువంటి శక్తితో నిర్మాణమయ్యేటువంటి భారతదేశాన్ని మనం నిర్మాణం చేసుకోవలసినటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద ఉన్నది. ఆ స్పిరిట్తో, ఆ ప్రేరణతో, ఆ ఉత్తేజంతో మన ఈ ప్రయత్నాన్నంతటినీ కూడా కొనసాగిస్తూ ముందుకు తీసుకువెళ్తారని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై భారత్, జై స్వదేశీ.